హాయ్ హలో నా పేరు గణేష్ వెల్కమ్ బ్యాక్ టు బాలమిక్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ పాస్కల్స్ లా. ఓకే, సో ముందుగా ప్లీజ్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, సో వాట్ ఈస్ పాస్కల్స్ లా? పాస్కల్స్ లా అనేది ఏంటి? యాక్చువల్లీ ఈ పాస్కల్స్ లా అనేది సో ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ఫ్లూయిడ్ మెకానిక్స్. మనం తీసుకున్న ఫ్లూయిడ్ మెకానిక్స్ కి ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ గా ఇది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందువల్లంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి? వాటర్. సో ఈ దీంట్లో ఉన్న ఎవ్రీ పార్టికల్ పైన ఇప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతుందంటే ఏంటి? సో ఇక్కడ అది స్ట్రీమ్ లైన్ లో ఫ్లో అవుతున్నా లేదంటే జిగ్జాగ్ వేలో ఫ్లో అనేది జరుగుతున్నా దాంట్లో ఉన్న ఎవ్రీ పార్టికల్ అనేది సో ఇట్ ఈస్ ఎ ట్రాన్స్మిటెడ్ ఒక ప్లేస్ నుండి అదర్ ప్లేస్ కానీ, అది డైనమిక్స్. ఓకే, లేదనుకుంటే ఒక బౌల్ అనేది తీసుకొని కంటైనర్ అనేది తీసుకొని దాంట్లో లిక్విడ్ అనేది ఉంచినట్లయితే దాంట్లో ప్రెషర్ అనేది మనం అప్లై చేసినట్లయితే సో ప్రతి పార్టికల్ పైన ప్రెషర్ అనేది ఇంపాక్ట్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ గా, దట్ మీన్స్ బేసిక్ ప్రిన్సిపల్ గా పాస్కల్స్ లను మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఏంటి పాస్కల్స్ లా? ఒకసారి చూడండి. సో ఇక్కడ పాస్కల్స్ లాలో ఇట్ స్టేట్స్ దట్ when a certain pressure is applied at any point in a fluid at rest. Rest means statics, constant గా ఉంటుంది. The pressure is equally transmitted in all directions. So that means ఇప్పుడు ఒక కంటైనర్ అనేది తీసుకోండి, ఇలా ఒక కంటైనర్ అనేది తీసుకోండి. ఓకే, సో ఈ కంటైనర్ లో కంప్లీట్ గా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మనం ఫిల్ చేసుకుంటాం. వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఒక కంటైనర్ కాబట్టి సో ఈ లోపల ఉన్న వాటర్ అనేది స్టాటిక్స్, అంటే ఇట్స్ నాట్ మూవబుల్, అంటే ఫిక్స్డ్ గా ఒకే దగ్గర ఉంటుంది. కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ వాటర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఏదో ఒక పార్టికల్ పైన, అంటే ప్రతి పార్టికల్ పైన సో ప్రెషర్ అనేది అప్లికబుల్ అయి ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఒక పార్టికల్ ని మనం కన్సిడర్ చేద్దాం. ఇది ఒక పార్టికల్ అనుకోండి. సో ఈ పార్టికల్ పైన ప్రొడ్యూస్ అవుతున్న ప్రెషర్స్ అనేది ఆల్ డైరెక్షన్స్ లో చూడండి. ఇక్కడ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ అట్ ఎనీ పాయింట్, అంటే ఇది ఏ పాయింట్ అనుకోండి, ఎనీ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్ అట్ రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్ పార్టికల్ పైన. ఓకే, సో ద ప్రెషర్ ఈజ్ ఈక్వల్లీ ట్రాన్స్మిటెడ్, అంటే దీంట్లో ఉన్న ఆల్ డైరెక్షన్స్ లో పెర్పెండిక్యులర్ గా, సో దీని డైరెక్షన్ లో పెర్పెండిక్యులర్ గా ఆల్ డైరెక్షన్ లో, సో ఇది P1, ఇది P2, ఇక్కడ P3, ఇది P4 అనుకుంటే సో P1 ఈక్వల్స్ టు P2 ఈక్వల్స్ టు P3 ఈక్వల్స్ టు P4, అంటే ఆల్ ప్రెషర్స్ ఆర్ ఈక్వల్. అయితే దాన్ని మనం పాస్కల్స్ లాగా పిలవటం అనేది జరుగుతుంది. ఏమా? సో దీన్ని మనం మ్యాథమెటికల్ గా చూద్దాం. మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో ఏ విధంగా? సో ఇక్కడ P1 ఈక్వల్స్ టు P2 ఈక్వల్స్ టు P3 అని అన్నాం, ఈక్వల్స్ టు P4 అని అన్నాం. సో దీన్ని మ్యాథమెటికల్ గా మనం ప్రూఫ్ చేయగలిగితే సో పాస్కల్స్ లా అనేది వచ్చినట్టే, మనకు అర్థమైనట్టే. ఓకే, ఇక్కడ థియరిటికల్ గా ఒకే పాయింట్ పైన ఆల్ డైరెక్షన్ నుండి అప్లై అవుతున్న ప్రెజర్స్ అనేది ఈక్వల్ అయితే దాన్ని పాస్కల్స్ లా అన్నాం. సో ఈక్వల్ అయితే ఏంటి? ఒకసారి మ్యాథమెటికల్ గా చూసేద్దాం, పోతుంది. ఓకే, చెక్ చేద్దాం. ఓకే, మ్యాథమెటికల్ ఈక్వేషన్. సో లెట్ us డిస్కస్ యాజ్ mathematical equation. Let us check it. ఓకే, సో ఇప్పుడు ఇది పార్టికల్ ని సో ఇలా మనం జూమ్ చేసి చూసామనుకోండి, పార్టికల్ అనేది ఎంత వస్తుంది, అంతేనా? పార్టికల్ అనేది ఎంత వస్తుంది. సో ఈ పార్టికల్ ని మనం డైరెక్ట్ గా తీసుకోకుండా ఇట్స్ లెట్ us కన్సిడర్ వన్ ట్రయాంగులర్ షేప్ ఆఫ్, అంటే ఒక ట్రయాంగులర్ షేప్ లో ఉన్న ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో లెట్ us కన్సిడర్ ఓన్లీ, అంతే. సో కాబట్టి ఆ ట్రయాంగులర్ షేప్ అనేది ఒక 3D వ్యూలో మనం డ్రా చేసుకున్నట్లయితే ఇది ట్రయాంగులర్ షేప్ ఎలిమెంట్. ఓకే, సో ఇది బేస్. ఓకే, ABC, ఇది బేస్. ఓకే, సో దీనికి ఇక్కడ ప్రెషర్ అనేది ఈ డైరెక్షన్ లో ప్రెషర్ అనేది ఉంటుంది, ఇక్కడ ఈ డైరెక్షన్ లో ప్రెషర్ అనేది ఉంటుంది, ఇక్కడ ఈ డైరెక్షన్ లో కూడా ప్రెషర్ అనేది ఆల్ డైరెక్షన్ లో పెర్పెండిక్యులర్ గా, ఇది పాయింట్ అనుకుంటే దీనికి ఇది పెర్పెండిక్యులర్. ఓకే, ఆల్ పెర్పెండిక్యులర్ ఫోర్సెస్, ప్రెషర్స్
అనేది ఈక్వల్ అవ్వాలి అనేది మనం చూపించాలి. సో ఇది పి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఈక్వేషన్ లో ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్, జెడ్ ఎక్స్ వై డైరెక్షన్. ఓకే, ఈ ఆల్ డైరెక్షన్ లో ఇక్కడ ఈ ఎక్స్ డైరెక్షన్ లో ప్రెజర్, వై డైరెక్షన్ లో ప్రెజర్, జెడ్ డైరెక్షన్ లో ప్రెజర్ అనేది మనం ఈక్వల్ అనేది చూపిస్తే సరిపోతుంది. అంటే పిఎక్స్ ఈక్వల్స్ టు పివై ఈక్వల్స్ టు పిజెడ్ అనేది మనం ప్రూఫ్ చేయగలిగితే, సో పాస్కల్స్ అనేది యాజ్ మ్యాథమెటికల్ గా మనం ప్రూఫ్ చేసినట్టే. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో ఇక్కడ పిఎక్స్ ప్రెజర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, పర్పెండిక్యులర్ గా, అంటే ఫేస్ ఏబికి పర్పెండిక్యులర్ గా. సో ఇక్కడ ఏసీకి పర్పెండిక్యులర్ గా పివై ప్రెజర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ బీసీకి పర్పెండిక్యులర్ గా పిజెడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఒక ఎలిమెంట్ అనేది తీసుకుంటే దీంట్లో డైమెన్షన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి, సో ఈ ఎక్స్ డైరెక్షన్ లో డిఎక్స్ డైమెన్షన్ గాను, సో వై డైరెక్షన్ లో అంటే ఏబి వర్టికల్ గా డివై డైమెన్షన్ గాను, సో ఇన్క్లైన్డ్ బీసీకి సో డిఎస్ డైమెన్షన్ అనేది మనం తీసుకున్నట్లయితే, ఏమా డైమెన్షన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే, సో ఇక్కడ పిఎక్స్ పివై పిజెడ్ అనేది ఏంటి, ప్రెషర్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అట్ ఏబి ఫేస్ కి. సో పివై అనేది ఏంటి, ఇక్కడ ప్రెషర్ యాక్టింగ్ ఇన్ వై డైరెక్షన్, ఓకే, టు ఫేస్ ఏసీ. అలానే డిఎస్ అనేది ఏంటి ఇక్కడ, సారీ పిజెడ్ అనేది ఏంటి, ప్రెషర్ యాక్టింగ్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఓకే, ఇదే కదా డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. ఇది ఎక్స్ డైరెక్షన్, సో ఎక్స్ డైరెక్షన్ లో పిఎక్స్. సో ఇది వై డైరెక్షన్, వై డైరెక్షన్ లో పివై. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే, సో దీనికి వీటితో పాటు ఒక యూనిటీ, అంటే మన ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయం. ఓకే, ఇలా ఒక యూనిటీ అనేది తీసుకున్నాం. సో దీన్ని ఏ డాష్, బి డాష్, సి డాష్ అనుకుంది. ఓకే, సో ఇక్కడ డైమెన్షన్ అనేది ఏసీకి డైమెన్షన్ డిఎక్స్, ఏబికి డైమెన్షన్ డివై, సో సి డాష్ కి డైమెన్షన్ యూనిటీ, అంటే దట్ మీన్స్ 1 అనుకున్నట్లయితే మనం తీసుకున్న ఎలిమెంట్ కి. ఓకేనమ్మా, అనుకున్నట్లయితే ఇప్పుడు ఏబి ఫేస్ కి ఫోర్సెస్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏసీ ఫేస్ కి ఫోర్సెస్ అనేది ఏ విధంగా వస్తుంది, బీసీకి ఫోర్సెస్ అనేది ఏ విధంగా వస్తుంది, అంటే ఫోర్సెస్ ఆన్ ఫేస్ ఏబి. ఓకే, ఫోర్సెస్ ఆన్ ఫేస్ ఏబి మనం తీసుకుంటే, యాక్చువల్ గా ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ టు ఏరియా, అంతే కదా. సో ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి, ప్రెజర్ ఇంటూ ఏరియా, అంతేనా. సో ఇక్కడ ఫోర్స్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. సో ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో ప్రెజర్ అనేది ఉంది, ఏరియా అనేది ఉంది. సో ప్రెషర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో అంటే ఫేస్ ఏబికి, సో ప్రెషర్ ఈ డైరెక్షన్ లో ప్రెషర్ ఏముంది, పిఎక్స్, అంతే కదా, పిఎక్స్ ఇంటూ ఏరియా. ఓకే, ఏంటిది, ఏరియా ఆఫ్ ఏబియా, ఏరియా ఆఫ్ ఏసీనా, అదర్ దెన్ ఏరియా ఆఫ్ బీసీ. ఓకే, సో వాట్ ఎవర్ ఏరియా ఆఫ్, ఇక్కడ ఏబికి నేను క్యాల్కులేట్ చేస్తాను కాబట్టి ఏరియా ఆఫ్ ఏబి. ఓకేనా. సో రైట్, సో పిఎక్స్ ఇంటూ ఏరియా ఆఫ్ ఏబి. చూడండి ఒకసారి, ఏరియా ఆఫ్ ఏబి, దీన్ని మనం యూనిటీగా మనం తీసుకున్నాం అంటే 1. ఓకేనా. సో ఇది ఇంటూ ఇది, అంతే కదా, ఏరియా అంటే ఇదే కదా, ఏరియా అంటే కంప్లీట్ గా ఈ సర్ఫేస్ అంతా కలిపి ఏరియా. సో ఏబి ఇంటూ ఏ డాష్, ఏ డాష్ అనేది 1 యూనిటీ అని అన్నాం. ఏబి మీన్స్ డివై. ఓకే, సో రైట్, సో డివై ఇంటూ యూనిటీ ఈక్వల్స్ టు పిఎక్స్ ఇంటూ డివై. సో ఇప్పుడు ఏబి ఫేస్ కి అప్లై అయిన ఫోర్స్ అనేది అంతా పిఎక్స్ ఇంటూ డివై ఫోర్స్. సిమిలర్లీ ఇప్పుడు ఏసీ ఫేస్ కి, ఫేస్ ఏసీకి చూడండి, ఈ డైరెక్షన్ లో ప్రెషర్ పివై ఇంటూ ఈ డైరెక్షన్ లో, ఓకే, డిఎక్స్ డైమెన్షన్, డిఎక్స్ ఇంటూ యూనిటీ, డిఎక్స్ ఇంటూ యూనిటీ 1 ఈక్వల్స్ టు పివై ఇంటూ డిఎక్స్. ఏమా అర్థమైంది కదా,
రైట్. సో అండ్ అగైన్ ఫేస్ బీసీ, ఫేస్ బీసీ, ఈ బీసీకి కూడా. సో ఇక్కడ ఏంటి, బీసీ ఈక్వల్స్ టు ఈ డైరెక్షన్ ఇదేంటి పీజెడ్. ఓకే, సో పీజెడ్ ఇంటూ అగైన్ డిఎస్ ఇంటూ యూనిటీ, డిఎస్ ఇంటూ యూనిటీ ఈక్వల్స్ టు పీజెడ్ ఇంటూ డిఎస్. ఏమా, సో ఈ మూడు కలిపి మనకి ఫోర్సెస్ ఆన్ ఆల్ ఫేసెస్, ఆల్ సైడ్స్ మనకి ఫోర్సెస్ అనేది ఏ విధంగా వస్తున్నాయి అనేది ఇక్కడ మనం చెక్ చేసాం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ ట్రయాంగిల్ కి వెయిట్ అనేది ఉంటుంది కదా, స్పెసిఫిక్ వెయిట్ అనేది ఎక్కడ సెంటర్ పాయింట్ లో ఉండి కిందకి ఇలా మూవ్ అవుతుంది, డబ్ల్యూ వెయిట్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఆ వెయిట్ అనేది ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం క్యాల్కులేట్ చేద్దాం. ఓకేనా, సో వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎలిమెంట్, వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎలిమెంట్. సో యాక్చువల్గా వెయిట్ ఈక్వల్స్ టు డబ్ల్యూ, అంతేనా. సో దీని ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, డెన్సిటీ ఉంటుంది కదా ఎలిమెంట్ కి, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, సో రైట్. సో వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ రో ఇంటూ జీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే. సో వాల్యూమ్ అంటే ఏంటి, యాక్చువల్గా ట్రయాంగిల్ వాల్యూమ్ ఏంటి, సో ఈ విధంగా మనం ట్రయాంగిల్ అనేది తీసుకుంటే, సో హాఫ్ బి, ఓకే, హైట్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ బిఏహెచ్. ఓకేనా, ఆఫ్ బిఏహెచ్. కాబట్టి ఇక్కడ వాల్యూమ్ కి ఇక్కడ మీరు చెక్ చేయండి, వాల్యూమ్ కి చూడండి క్లియర్ గా, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ ఏబి ఇంటూ ఏఏ డాష్, అంతే కదా, ఏసీ ఇంటూ ఏబి ఇంటూ ఏఏ డాష్. ఇక్కడ ఏఏ డాష్ అనేది యూనిటీ 1, ఏసీ ఇంటూ ఏబి, ఏసీ ఇంటూ ఏబి ఇంటూ యూనిటీ ఇంటూ రో ఇంటూ జీ. ఏమా, సో చూడండి, హాఫ్ ఏసీ, ఏసీ అంటే ఏంటి, డిఎక్స్ డైమెన్షన్. ఓకే, డిఎక్స్ ఇంటూ ఏబి అంటే డివై 1 ఇంటూ రో ఇంటూ జీ. సో ఇది వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్. ఓకే, వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకునే ఎలిమెంట్ అనేది ఏబిసి అనుకుంటే, సో దీంట్లో ఇది సమ్ థీటా యాంగిల్ అనేది ఉంది, ఇది 90 degrees థీటా యాంగిల్. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 90 మైనస్ థీటా. ఓకే, సో ఆ ట్రయాంగిల్ ని మీరు సెపరేట్ చేయండి. ఇక్కడ ట్రయాంగిల్ అనేది తీసుకోండి, ఇలా ట్రయాంగిల్ అనేది తీసుకోండి, ఏబిసి. సో దిస్ ఇస్ ద థీటా, అంతేనా. సో ఇదేంటి, ఇక్కడ డివై డైమెన్షన్, డిఎక్స్ డైమెన్షన్ అండ్ డిఎస్ డైమెన్షన్. అలానే సో ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది పివై, ప్రెషర్ పిఎక్స్, పిజెడ్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం సమ్ అదర్ ఫోర్సెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా, ఇక్కడ థీటా అనేది యాంగిల్ ఆఫ్ ఏబిసి ఈక్వల్స్ టు సమ్ థీటా అని అన్నాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ కాస్ థీటా అనేది ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేయండి. కాస్ థీటా అంటే కాస్ థీటా ఏబి బై బీసీ, అంతే కదా, ఏబి బై బీసీ, ఏబి బై బీసీ. సో ఏబి అనేది ఏంటి, హైట్ డివై డైమెన్షన్. సో డివై బై ఏసీ, ఏసీ అంటే ఏంటి, డిఎస్. ఓకే, సో డివై ఈక్వల్స్ టు డిఎస్ ఇంటూ
కాస్ థీటా. సో ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి దీన్ని. ఏమా ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. సెకండ్ వన్ అక్కడ కాస్ తీసుకున్నాం కాబట్టి అండ్ అగైన్ సేమ్ ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా. సైన్ థీటా ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. సైన్ థీటా అంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ సైన్ థీటా అంటే ఏసీ బై బీసీ, అంతే కదా, ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ. సో ఏసీ అంటే ఏంటి, ఏసీ అంటే డిఎక్స్, బీసీ అంటే డిఎస్. ఓకే, డిఎక్స్ బై డిఎస్. ఓకే, సో డిఎక్స్ ఈక్వల్స్ టు డిఎస్ ఇంటూ సైన్ థీటా. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఏమా సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఇప్పుడు మన రెజల్యూషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రెజల్యూషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ట్రయాంగిల్ కదా. సో ఈ ట్రయాంగిల్ లో రెజల్యూషన్స్ అనేది ఇది మనకి ఈ డైరెక్షన్ లో పీజెడ్ అనేది ఉంది. ఓకే, అంటే ఇది రెజల్యూషన్ ఫోర్సెస్, అంతే కదా. సో ఇది రెజల్యూషన్ ఫోర్సెస్. సో అంటే ఇక్కడ రెజల్యూషన్ ఫోర్సెస్ అనేది ఏ విధంగా వస్తుంది, పీజెడ్ ఇంటూ కాస్ థీటా, ఇక్కడ పీజెడ్ ఇంటూ సైన్ థీటా. ఏమా సో ఇప్పుడు రెజల్యూషన్ ఫోర్సెస్ అనేది హారిజంటల్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్. హారిజంటల్ ఫోర్సెస్ అనేది ఈక్వల్ చేయాలి. సో ఈ డైరెక్షన్ లో వస్తున్న ఫోర్సెస్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ నుండి వస్తున్న ఫోర్సెస్ అనేది మనం ఈక్వేట్ అనేది చేయాలి. సెకండ్ కేస్, సో వర్టికల్ డైరెక్షన్, రెజల్యూషన్ ఫోర్సెస్ ఆఫ్ వర్టికల్ డైరెక్షన్ అంటే సో కింద నుండి అప్లై అవుతున్న ఫోర్సెస్ అనేది మనం తీసుకోవాలి, పైనుండి అప్లై అవుతున్న రెజల్యూషన్ ఫోర్సెస్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పిఎక్స్ అనేది లెఫ్ట్ టు రైట్ అనేది వస్తుంది, దీనికి ఆపోజిట్ ఈ డైరెక్షన్ లో వస్తుంది ఏంటి, పీజెడ్ ఇంటూ కాస్ థీటా అనేది వస్తుంది. ఈ రెండు కూడా పిఎక్స్ ఈక్వల్స్ టు పీజెడ్ కాస్ థీటా అని మనం రాసుకోవాలి. ఓకే, సో ఈ డైరెక్షన్ లో వస్తుంది ఏంటి, డైరెక్షన్ లో వస్తుంది ఏంటి, సో పిఎక్స్. ఈ డైరెక్షన్ లో వస్తుంది ఏంటి, పీజెడ్ ఇంటూ కాస్ థీటా, ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో పిఎక్స్ ఇంటూ డివై యూనిటీ అనేది ఉంది కదా, ఇక్కడ ఇలా యూనిటీ అనేది ఉంది కదా, ఇలా యూనిటీ అనేది ఉంది ఇక్కడ మనకి. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఫోర్సెస్ అనేది పిఎక్స్ ఇంటూ డివై ఇంటూ యూనిటీ. ఓకేనా, పిఎక్స్ ఇంటూ డివై ఇంటూ యూనిటీ. ఓకే, పిఎక్స్ ఇంటూ డివై ఇంటూ యూనిటీ ఈక్వల్స్ టు ఈ డైరెక్షన్ లో చూడండి, పీజెడ్ కాస్ థీటా, పీజెడ్ కాస్ థీటా ఇంటూ డిఎస్ ఇంటూ యూనిటీ, డిఎస్ ఇంటూ యూనిటీ, పిఎస్ కాస్ థీటా, పిఎస్ కాస్ థీటా, డిఎస్ ఇంటూ యూనిటీ. ఓకే, పీజెడ్ కాస్ థీటా, డిఎస్ ఇంటూ యూనిటీ. ఓకే, సో రైట్. సో పిఎక్స్ ఇంటూ డివై ఈక్వల్స్ టు, సో పీజెడ్ డిఎస్ అనేది ముందుకు తీసుకొచ్చేయండి, డిఎస్ ఇంటూ కాస్ థీటా. ఓకే, సో ఇక్కడ చూడండి, డిఎస్ కాస్ థీటా ఏంటి, డిఎస్ కాస్ థీటా అనేది ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ మనకు వచ్చింది, డిఎస్ కాస్ థీటా ఈక్వల్స్ టు డిఎక్స్, డిఎస్ కాస్ థీటా ఈక్వల్స్ టు డిఎక్స్. సో దీని ఇన్స్టెడ్ ఆఫ్ డిఎస్ కాస్ థీటా, సో పీజెడ్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో పిఎక్స్ ఇంటూ కాస్ థీటా, సారీ ఇది సైన్ థీటా. ఓకే, కాస్ థీటా, డిఎస్ కాస్ థీటా ఈక్వల్స్ టు డివై. ఓకే, సారీ డివై. ఓకే, సో ఇదేంటి, పిఎక్స్ ఇంటూ డివై. సో డివై డివై క్యాన్సిల్, సో పిఎక్స్ ఈక్వల్స్ టు పిజెడ్. ఇది అనదర్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్.
ఓకే, సో ఇప్పుడు హారిజంటల్ రెజల్యూషన్ ఫోర్సెస్ అనేది అయిపోయింది కదా. సో ఇప్పుడు వర్టికల్ అంటే పైనుంచి కిందకి, కింద నుండి పైకి. ఓకే, సో చూడండి ఫిగర్ లో కింద నుండి పీవై అనేది పైకి మూవ్ అవుతుంది. ఇక్కడ నుండి ఫోర్సెస్ ఈక్వల్స్ టు పైన వస్తున్న పీజెడ్ సైన్ థీటా. ఫోర్సెస్ అనేది రెండు కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఓకే రైట్, ఇది పీవై, ఇది పీజెడ్ ఇంటూ సైన్ థీటా. ఏమా, సో పీవై ఇంటూ చూడండి ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది కదా. సో పీవై ఇంటూ డిఎక్స్ ఇంటూ యూనిటీ. ఓకే, డిఎక్స్ ఇంటూ యూనిటీ, ఇది డిఎక్స్ ఇంటూ యూనిటీ ఈక్వల్స్ టు, సో ఇదేంటి పీజెడ్ సైన్ థీటా ఇంటూ ఈ డైరెక్షన్ పై నుండి కిందకు వస్తుంది కదా, ఇంటూ డిఎస్ ఇంటూ యూనిటీ, డిఎస్ ఇంటూ యూనిటీ, యూనిటీ. ఓకే రైట్, సో పీవై ఇంటూ డిఎక్స్ ఇంటూ 1 అంటే, సో డిఎక్స్ ఈక్వల్స్ టు పీజెడ్ ఇంటూ సైన్ థీటా ఇంటూ డిఎస్. ఓకే, ఆర్ పీజెడ్ ఇంటూ డిఎస్ సైన్ థీటా ఈక్వల్స్ టు పీవై ఇంటూ డిఎక్స్. ఓకే, చూడండి ఇక్కడ డిఎస్ సైన్ థీటా, డిఎస్ సైన్ థీటా, డిఎస్ సైన్ థీటా, డిఎక్స్. ఓకే, సో పీవై డిఎక్స్ ఈక్వల్స్ టు పీజెడ్ ఇంటూ డిఎక్స్, డిఎక్స్ డిఎక్స్. సో పీవై ఈక్వల్స్ టు పీజెడ్. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి క్లియర్ గా ఫ్రమ్ 3 and 4 px equals to pz, pz equals to py, that is px equals to py equals to pz. మనకు కావాల్సింది అదే కదా. ఆల్ ఫోర్సెస్, ఆల్ ప్రెజర్స్ ఆర్ ఈక్వల్ అని చూపించగలిగితే మనం పాస్కల్స్ లా అనేది యాజ్ మ్యాథమెటికల్ ప్రూఫ్ చేసినట్లే. ఓకే, నౌ ఇట్ ఈస్ ప్రూవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.